సినిమా ఇండస్ట్రీలో ఒక హీరోయిన్ కెరీర్ అంటే మహా అయితే 5 ఏళ్లు లేదంటే 10 ఏళ్లు. కానీ ఈ భామ మాత్రం 2 దశాబ్దాలుగా సౌత్ ఇండియాను తన కంటి చూపుతో శాసిస్తోంది. గ్లామర్లో తగ్గేదేలే, నటనలో తిరిగేలే అంటోంది. వివాదాల్లో చిక్కుకున్న డోంట్ కేర్ అనే రేంజ్లో దూసుకువెళ్తోంది. ఆమె మన చెన్నై చంద్రం సౌత్ క్వీన్ త్రిషా కృష్ణన్. 43 ఏళ్ల వయసులో కూడా 20 ఏళ్ల అమ్మాయికి పోటీ ఇచ్చే రేంజ్లో మెరిసిపోతున్న ఈ వర్షం భామ గురించి ఇవాళ కొన్ని మైండ్ బ్లోయింగ్ విషయాలు మాట్లాడుకుందాం. అసలు ఆమె ఆస్తి ఎంతో తెలుసా? ఆ కార్ల కలెక్షన్ చూస్తే దిమ్మ తిరిగిపోవాల్సిందే. 1999లో జోడీ సినిమాలో ఒక చిన్న సైడ్ క్యారెక్టర్తో కెరీర్ స్టార్ట్ చేసిన త్రిష మెల్లగా స్టార్ హీరోయిన్గా ఎదిగింది. తెలుగులో వర్షం సినిమాతో మనల్ని పలకరించిన ఈ అమ్మడు ఆ తర్వాత నువ్వొస్తానంటే నేనొద్దంటానా, అతడు, పౌర్ణమి లాంటి సినిమాలతో స్టార్ హీరోలందరి సరసన నటించి టాప్ ప్లేస్కి వెళ్లిపోయింది. మధ్యలో కొంత గ్యాప్ వచ్చిన పొన్నియిన్ సెల్వన్లో కుందువైగా తన సెకండ్ ఇన్నింగ్స్తో బాక్స్ ఆఫీస్ను షేక్ చేసింది. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి, విశ్వంబర, సూర్య, కరుపు లాంటి పాన్ ఇండియా సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. త్రిష కేవలం యాక్టింగ్లోనే కాదు, సంపాదనలో కూడా టాప్ గేర్లో ఉంది. తాజా లెక్కల ప్రకారం త్రిష నెట్వర్త్ అక్షరాల 85 కోట్ల నుంచి 90 కోట్ల మధ్య ఉంటుందట. ఒక్కో సినిమాకు 5 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు టాక్. ఇక బ్రాండ్ ఎండార్స్మెంట్ల ద్వారానే ఏడాదికి 10 కోట్లు వెనకేస్తోంది. ఆస్తుల విషయానికి వస్తే చెన్నైలో దాదాపు 10 కోట్ల విలువైన లగ్జరీ హౌస్, మన హైదరాబాద్లో 6 కోట్ల బంగ్లా, ఇవి కాకుండా రియల్ ఎస్టేట్లో భారీగా ఇన్వెస్ట్ చేసింది. ఇక త్రిషకు కార్లంటే మహాపిచ్చి. మెర్సిడీస్ బెంజ్ ఎస్ క్లాస్, BMW 5 సిరీస్, రేంజ్ రోవర్ ఎవోక్ లాంటి కాస్ట్లీ వాహనాలు ఆమె గ్యారేజ్లో మెరుస్తుంటాయి. సింపుల్గా చెప్పాలంటే త్రిష ఒక లగ్జరీ క్వీన్. ఇక అసలు మ్యాటర్కి వద్దాం. ఈ బర్త్డే నాడు త్రిష సైలెంట్గా తిరుమలలో స్వామివారి దర్శనం చేసుకుంది. కానీ సోషల్ మీడియాలో మాత్రం త్రిష పేరే మార్మోగింది. ఎందుకంటే అదే రోజు తమిళనాడు ఎన్నికల ఫలితాలు వచ్చాయి. దళపతి విజయ్ టీవీకే పార్టీ భారీ విజయం సాధించింది. చాలా కాలంగా దళపతి విజయ్తో త్రిష సన్నిహితంగా ఉంటున్నారు అన్న వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. రీసెంట్గా ఒక వెడ్డింగ్ రిసెప్షన్లో ఇద్దరూ కలిసి కనిపించడం, విజయ్ తన భార్యకు విడాకులు ఇస్తున్నారన్న ప్రచారం, వీటన్నిటినీ కలిపి నెటిజన్లు ఇది ఒక సాఫ్ట్ లాంచ్ అని కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఇప్పటి వరకు విజయ్ గాని త్రిష గాని ఈ విషయంపై ఎటువంటి క్లారిటీ ఇవ్వలేదు. అది నిజమో కాదో కాలమే చెప్పాలి. వివాదాలు ఎలా ఉన్నా 43 ఏళ్ల వయసులో కూడా తన క్రేజ్ ఏమాత్రం తగ్గకుండా యంగ్ హీరోయిన్లకు గట్టి పోటీ ఇస్తూ స్టార్ హీరోల ఫస్ట్ చాయిస్గా నిలవటం త్రిష ప్రత్యేకత. సంపద, క్రేజ్, సక్సెస్ ఇలా అన్ని విభాగాల్లోనూ త్రిష ఒక ఐకాన్. మరి త్రిష సెకండ్ ఇన్నింగ్స్తో మళ్లీ స్పీడ్ పెంచింది. దళపతి విజయ్ తమిళనాడు ఎలక్షన్స్లో కొట్టిన దెబ్బకు రికార్డులన్నీ బద్దలైపోయాయి. కానీ ఇప్పుడు ఎక్కడ చూసినా ఒకటే కొత్త డిస్కషన్ నడుస్తోంది. అదే మన త్రిష పొలిటికల్ ఎంట్రీ గురించి. రిజల్ట్స్ రోజు త్రిష వెళ్లి విజయ్ ని కలిసి కంగ్రాట్స్ చెప్పింది. అసలే గిల్లీ, లియో లాంటి బ్లాక్ బస్టర్స్ తర్వాత వీళ్ల కాంబోకి ఒక రేంజ్ క్రేజ్ ఉంది. దానికి తోడు ఆ మీటింగ్ తో సోషల్ మీడియాలో సెగ పుట్టింది. ఇప్పుడు అందరి మైండ్ లో ఉన్న క్వశ్చన్ ఒకటే, త్రిష టీవీకే పార్టీలో జాయిన్ అవుతుందా? విజయ్ తో పాటు పాలిటిక్స్ లో కూడా ఆవిడ స్టెప్ వేస్తుందా? ఎమ్మెల్యేగా ఎంట్రీ ఇస్తుందా, లేదా ఇంకేదైనా కీలక బాధ్యతలు పడుతుందా అని వార్తలు గట్టిగా వినిపిస్తున్నాయి. ఇక భవిష్యత్తులో త్రిష అడుగులు ఎటువైపు అన్నది చూడాలి. మన కుందవై నిజంగానే పాలిటిక్స్ లోకి వస్తుందంటారా? లెట్స్ వెయిట్ అండ్ సీ.